రేఖ, పోనీలేమ్మా, ఇప్పటికైనా వాడికి నిద్ర పట్టింది, పడుకున్నాడు పాపం. సరిగ్గా 2 గంటలు తనతో టిక్ టాక్ తో ఆడాల్సి వచ్చింది. అప్పటికి కానీ ఉన్నతి చేసిన దాని గురించి తను ఆలోచించడం మానలేదు. ఇంతకీ రేఖ, నీ పద్ధతి ఎప్పుడూ పనిచేసింది కదా ధ్రువ్ మీద. నీ గుర్తుందా, చిన్నప్పుడు ధ్రువ్ ఏదైనా విషయం గురించి బాగా దిగులుగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా సరే నువ్వెప్పుడూ తనతో ఈ గేమ్ ఆడేదానివి, తన ధ్యాస మళ్లించేదానివి కదా. నేను ఒక్కటే ఆలోచిస్తున్నాను రేఖ, మొదట్లో నేను తనని నా కొంగుచాటున భద్రంగా చూసుకున్నాను. ఆ తర్వాత నువ్వు, మనం తనకి సమస్యల సెగని ఎప్పుడూ తగలనివ్వలేదు. అందుకే కదా హఠాత్తుగా ఈ మోసం, ఈ అబద్ధం తన ముందు బయటపడినప్పుడు తనకసలు అర్థం కానే లేదు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఏంటో, దాన్ని ఎలా ఫైట్ చేయాలో రేఖ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ధ్రువ్ కుదుట పడ్డానికి ఇంకా ఎంత టైం పడుతుందో అని. అమ్మా, నువ్వు ప్లీజ్ దిగులు పడకు. మెల్లమెల్లగా కాలంతో పాటు ధ్రువ్ అర్థం చేసుకుంటాడు, తన బాధ నుంచి బయటపడతాడు. మీరు జస్ట్ తను కొంచెం టైం ఇవ్వండి. సరే అమ్మా. పైగా నేనున్నానుగా మీ ఇద్దరికి తోడుగా. వద్దు రేఖ, నీకంటూ నీ జీవితం ఉందమ్మా, నీ కుటుంబం ఉంది, నువ్వు వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. నువ్వు ఆ బాధ్యతకి దూరంగా ఉండకూడదమ్మా. రేఖ, ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలే బంధాల్లో పెద్ద పెద్ద దూరాలు తీసుకొచ్చేస్తుంటాయి. నువ్వు నీ విషయంలో అలా జరగనివ్వకూడదు. ఇలా ధ్రువుకి జరిగినట్టు నువ్వు నీ పెళ్లిని కాపాడుకొని ఉంచుకోవాలి, అన్ని చెడు దృష్టిల నుంచి కూడా. పైగా ఎలా అయితే నువ్వు ఈరోజు ధ్రువుకి కవచంలో నిలబడ్డావో, అలాగే నువ్వు పూర్తి నిష్ఠతో నీకు రాఘవ్కి కూడా కవచంలో ఉండాలి. ఉంటావు కదా? నా బంగారు తల్లి. రేఖ, నేను ఇంక వెళ్తాను. రాఘవ్, నేను కూడా మీతో పాటు ఇంటికి వస్తున్నాను. వద్దు, ధ్రువ్కి నీ అవసరం ఇప్పుడు ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. మీకు కూడా నా అవసరం ఉంది కదా. పైగా ధ్రువ్ ఇప్పుడు బానే ఉన్నాడు. రాఘవ్, నేను పొద్దున మళ్ళీ ఇక్కడికి వస్తాను. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా, నువ్వు కూడా జాగ్రత్త. సంతోషంగా ఉండు బాబు. బాయ్. బాయ్ అమ్మా.